చాలా బాగుందన్న. సో మేజర్ గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. డిఎస్పీ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు ఒకప్పుడు డిఎస్పీ అయితే గుర్తు చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. నార్మల్ గా సాయిపల్లి ఏ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది, కాకపోతే ఈ మూవీలో నాగ చైతన్య తనని చాలా వరకు డామినేట్ అయితే చేశాడు. దాని వరకు అయితే యాక్టింగ్ వరకు చాలా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ఆర్టిఫిషియల్ కనిపించింది. ఆ పట్టర్ సీన్స్ అయినా సరే కొంచెం ఆర్టిఫిషియల్ కనిపించింది. బట్ లవ్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ ఏం లేదు అండ్ యాక్టింగ్ అంతా బాగుంది కాబట్టి మేబీ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. నీకోసం ఓ బుజ్జి తల్లి, నిజంగా చెప్తున్నా మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు, తర్వాత క్లైమాక్స్లో హీరోని ఏడిపించారు, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి, చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే ఆగిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్లు ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, మంచి మ్యూజికల్ హిట్. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. మంచి లవ్ స్టోరీ ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. అట్లనే మన ఇండియా గురించి కూడా చాలా మంచి మెసేజ్. ఇండియా కోసము, ఇండియా రెస్పెక్ట్ కోసము ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు అనే మంచి మెసేజ్ ఇచ్చినారు. డైరెక్టర్ గారు అయితే హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేస్తున్నారు డైరెక్టర్కి, హీరోయిన్కి అయితే. మంచి మూవీ బ్రో. లవ్ చేస్తే ఇట్లా చేయాలన్నా అంటే ఆ చెయ్యి పట్టుకుంటాడు చూడు నాగచైతన్య, అది ఇక్కడ టచ్ అయిందన్నా. అంటే చాలా ఆనందంగా ఉన్నానా, ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు అడుచుకుంటా ఎప్పుడు చెప్తా, నా రాణి గుర్తొచ్చిందన్న. నేను లవ్ చేసిన నా మిస్సెస్, నా రాణి గుర్తొచ్చింది. అంటే ఒక మనిషి లవ్ చేస్తే ఎంత ఫీలింగ్ ఉంటుందో, ఆ లవ్ అనేది నిజంగా చెప్తున్నా. ఇన్ని సినిమాకి నేను రివ్యూ ఇచ్చినా కానీ నేను ఫస్ట్ టైం నాకు ఇక్కడ నా రాణి గుర్తు చేసింది. ఆ సినిమా చూస్తుంటే నాకు చాలా చెప్తున్నా. సినిమా లవ్ స్టోరీ అంటే చాలా బాగా తీసింది. డైరెక్టర్ ముందుగా యాడ్సైప్ చెప్పాలి. నాకు ఇప్పుడు కూడా హార్ట్ కొట్టుకుంటుంది సినిమా చూస్తుంటే, అంత ఫీలింగ్ ఉంది. అంటే సినిమా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంటే ప్రతి సీన్ చూసినా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. బుచ్చి తల్లి అని అంటాడు, ఆ డైలాగ్ పెట్టినానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే ప్రతి లవర్కి కూడా ఒక డైలాగ్, ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఒక బుచ్చి తల్లి అని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక లవర్స్కి ఎలా పిలుచుకోవాలో, ఒక లవర్ అనేది ఒక బంగారం పిలుచుకుంటారు ఒక లవర్కి, అంటే ప్రతి ఒక్క లవర్కి ఉంటుంది. ఒక డైలాగ్ రాసిన ఆ లవర్ ఓలదే డైలాగ్ రాసిండో ఆ బుచ్చి తల్లి అంటే ఆయనకి ముందుగా ఆయనకి యాడ్సాప్ చెప్పాలి. సాంగ్ నీకోసం పాటకైతే ఆ పాట చూస్తుంటే మాత్రం చాలా మనం ప్రతి సీన్లో ఆ డైలాగ్ పడినప్పుడు ఒక్కొక్క సెంటిమెంట్ కానీ ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్, ప్రతి ఒక్క ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది మనం అలా కొంచెం వెళ్ళలేము, అంతా లోపలికి తీసుకుపోయి డైరెక్టర్ గారు. నిజంగా చెప్తాను సార్, ఈ సినిమా మాత్రం చాలా హార్ట్ టచింగ్ చేసేసారు సార్. ఇలాంటి సినిమా చూడక చాలా రోజులు అయింది. లవ్ స్టోరీ ఇష్టం, మళ్ళీ మనకు ఇండియన్ అనేది ఒక ఇండియన్ బార్డర్లా పాకిస్తాన్లో పోయి ఎలా ఫీలింగ్ ఉంటుందో, మన ఇండియన్ మళ్ళీ ఎలా బయటకు వస్తారో ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన అంటాడు అన్నమాట, మీరు ఏం తప్పు చేసి వచ్చారు అంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటాడు. దట్ ఈస్ మన ఇండియన్ పవర్ అని చూపించిండు. మన ఇండియన్ కూడా మళ్ళీ మెచ్చుకుంటాడు చూపించిన డైరెక్టర్ గారు. ముందుగా సినిమా కూడా చాలా బాగుంది. సినిమా మాత్రం సాయి పల్లవి కెరియర్లో అది మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాగ చైతన్య కెరియర్లో అది ఒక మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీ చూసినాం, మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఇది మాత్రం ముందుగా డైరెక్టర్ గారికి ముందు నంబర్ 1 ప్లేస్లో వస్తుంది సినిమా. ఈ సినిమా మాత్రం బెస్ట్ మూవీ. సాంగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ సినిమా చూసాం మాత్రం ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం సూపర్.
సినిమా అయితే బాగుందన్న. నాకైతే ఆ లైన్స్ ఆ ఊపులో ఒక పదాలే వచ్చాయి. చేయి 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 చెదరగొట్టావు, చీల్చి చెండాడావు, చిరునవ్వు చిందించావు, చెమటలు పట్టించావు, చరిస్మా చూపించావు. నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఆయన అంతకుముందు దూత చూసాం, అది ఓటీటీలో వచ్చింది, కానీ థియేటర్లో వచ్చింటే ఎంత బాగుండేది నిజంగా అంత మూవీ. ఈ మూవీ ఆయన కెరీర్లో చూసుకుంటే వెనక్కి ఏ మూవీకి అసలు పోలిక లేదు. అంతకు మించి నిజంగా ఆయన కెరీర్లో పెద్ద మైలురాయి. ఇలాంటి సబ్జెక్ట్స్ రేర్గా వస్తాయి. మళ్ళీ తర్వాత ఎలాంటి మూవీ తీస్తారో తెలియదు, కానీ ఇలాంటి సబ్జెక్ట్ రేర్గా వస్తాయి. న్యాచురల్గా చూపెట్టారు నిజంగా. మామూలు వేటకు వీళ్ళు సముద్రం మీద చాలా ఎన్నో అవంతరాలు ఎదురుతాయి. నార్మల్ మనం జర్నీలో తిరిగి వస్తామనే గ్యారంటీ ఉంటుంది. సముద్రం మీద పోతే నావిక దళం కానీ అక్కడ ఉండే జీవులు కానీ ఎంత ఎఫెక్ట్ చేస్తాయి. మళ్ళీ ఈ మూవీలో చూసుకుంటే నిజంగా ఆయన ఫ్రెండ్స్ గ్రూప్ కానీ కొంతమంది నాయకుడిగా పోటీ పడడానికి పడే సీన్స్ చాలా బాగున్నాయి. ఈయన నాయకుడిగా గెలుపొందే సీన్స్ చాలా బాగుంటుంది. లవ్ సబ్జెక్ట్ అంటే సూపర్ ఫీల్ అన్న. నిజంగా ఇక్కడ సిటీకి వలస వస్తారు, అటు ఇటు వలస వెళ్తారు పీపుల్, ఫ్యామిలీని అంతా మిస్ అవుతారు. వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు ఆమె ఫీల్ అయ్యే లవర్గా ఆమె ఫీల్ అయ్యేది, ఫ్యామిలీ చాలా సూపర్ మూవీస్ చూపెట్టారు నిజంగా. క్లైమాక్స్ చదువు అనుకోలేదు ఇలా క్లైమాక్స్ పెడతారని. నిజంగా కరాచీ వేరే కంట్రీస్లో సీన్స్ పెట్టడం, పాకిస్తాన్లో కరాచీలో వాళ్ళు ఇంకా ఒక కంట్రీ ఇరుక్కుంటే తిరిగి రావడం కష్టం. అంత జైల్లో నరకం పెట్టడం క్రూరంగా చూపెట్టారు. దాన్ని ఎలా ఎదుర్కొని తిరిగి వస్తాడు, చాలా సూపర్గా ఉంది. నాకైతే ఫుల్ రెస్పాన్స్ నిజంగా మూవీలో. గోలలు అరుపులు నిజంగా అంత మూవీలో. మళ్ళీ ఇంకా ఎక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యానా, 1-2 పాయింట్ మిస్ అయ్యానా అనే ఫీల్లో మళ్ళీ పోవాలనిపిస్తుంది. చాలా సూపర్గా ఉంది నా మూవీ అయితే. బాగుందండి. సినిమా సూపర్ హిట్ అండి. సినిమా చాలా బాగా తీశాడు. అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఫేవరెటిజం అని చెప్పట్లేదు. సినిమాలో కంటెంట్ ఉంది, కంటెంట్ ఉంటే జనం చూస్తారు. దానికి తగ్గట్టుగా సినిమా డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాయి పల్లవి గారి యాక్షన్ కానీ తర్వాత కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సినిమాని చాలా అంటే ఫస్ట్ హాఫ్ ఏ రకంగా తీసాడో సెకండ్ హాఫ్ కూడా అదే లెవెల్లో బ్యాలెన్స్ చేస్తూ, వాళ్ళ లవ్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్ కూడా క్లియర్ అవుట్ చేస్తూ, ఇండియా పాకిస్తాన్లో యాక్చువల్గా వచ్చిన ఆ ప్రాబ్లమ్ని కూడా చాలా బాగా సాల్వ్ చేసి, ఒక తండేలంటే లీడర్ అనేవాడు అంటే వాడి కోసం కాకుండా వాడికి ఉన్న 22 మందిని ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చు, పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియా వాళ్ళని ఏ రకంగా తీసుకొచ్చాడని చాలా ఎక్సలెంట్గా చూపించాడండి. సినిమా సెకండ్ హాఫ్లో మటుకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మటుకు ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మన ఎంబసీ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ అది ఏ రకంగా పనిచేసింది, ఎంతవరకు తీసుకొచ్చింది, అంటే క్షణాల మీద ఒక మనిషిని ఏ రకంగా పాకిస్తాన్ జైలు నుంచి ఇండియాకి ఏ రకంగా తీసుకురావాలన్నది కూడా చాలా బాగా చూపించాడు. ఇందులో మొత్తంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ సినిమాని మొదటి నుంచి చివరి వరకు కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ఎఫెక్షన్స్, లవ్ సీన్స్ వాళ్ళ మధ్య చూపించాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమాలో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లము, వాళ్ళు ఏ రకంగా చిక్కుకున్నారు, వాళ్ళు బయటికి ఏ రకంగా వచ్చారు మళ్ళీ ఇండియాకి, ఆ వచ్చిన దాంట్లో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ అంటే హీరోయిన్ ఏ రకంగా వీళ్ళకి హెల్ప్ చేసింది అనేది కూడా చాలా బాగా చూపించాడు. అప్పుడు ఈ టైంలో రిలీజ్ కాకూడదు, కొంచెం 26 జనవరి ఆ టైంలో రిలీజ్ అయితే ఇంకా ఎక్స్పెక్టింగ్ బాగుండేది. అది ఎందుకంటే దేశభక్తి గురించి ఉంది కాబట్టి ఒక 10 days ముందు రిలీజ్ చేస్తే బాగుండి అనిపించేది నాకైతే. దేశం గురించి ఉంది, లవ్ స్టోరీ వాళ్ళకైతే బాగా ఎక్కిద్ది. స్టోరీ అయితే బాగుంది, ఎక్సలెంట్ రియల్ స్టోరీ కాబట్టి చూడవచ్చు భయ, 1 time వాచబుల్. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ తీసేసాడు. రియల్ స్టోరీ నిజంగా నాకు భయం వేసింది, నిజంగా పాకిస్తాన్లో అలా జరిగిందా అనిపించింది. అది వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే చాలా బాధ వేసింది భయ. ఎక్సలెంట్ స్టోరీ నిజంగా బాగుంది, ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. అదే చెప్తున్నా, లవ్ స్టోరీ వాళ్ళకే బాగా నచ్చింది, మిగతా వాళ్ళకి ఫ్యామిలీకి అయితే నచ్చదు. నిజంగా చెప్తున్నాను నేనైతే. సబ్జెక్ట్ అయితే బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా ఎగ్జాక్ట్గా 26 జనవరి రిలీజ్ కావాల్సింది, ఇంకొంచెం పబ్లిక్ బాగా పెరిగేది. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే, మన ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒకటి మట్టిలోనే కలవాలి, ఇంకోటి మంటలోనే కలవాలి. మన దేశ జెండాను కూడా మంటలోనే కలిపేస్తాడు. జెండా గురించి ఫైట్ ఉంటుంది, అది ఎక్సలెంట్ అనిపించింది. ఫైట్ సీన్స్ అయితే కొన్ని సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. డైరెక్ట్ కూడా ఇలాంటి సినిమాలు మరెన్నో రియాలిటీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అనిపించింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ వీళ్ళు థియేటర్లలో సౌండ్ ఇట్స్ బెటర్ భయ్యా, అదొకటే మెయిన్ పర్సెంట్. మిగతా ఓవరాల్గా అయితే స్టోరీ బాగుంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని నేను చెప్పలేను, సూపర్ హిట్ అంతే. సినిమా మాత్రం తగ్గింది, చూసేవాడు బట్టే ఉంటుంది. స్టోరీ అయితే స్లోగానే వెళ్ళింది, అది చూసేవాడు బట్టి ఉంటుంది భయ, దానికి మనమైతే ఏం చేయలేము. అది ఓకే, యావరేజ్ అని చెప్పలేదు, ఇట్టు అంతే. ఎందుకు నచ్చిందో రీజన్ చెప్తాను. ఈ మధ్యకెళ్ళ లాంటి మంచి లవ్ స్టోరీ రాలే, ఒక చక్కటి లవ్ స్టోరీ తీసుకోవడం జరిగింది. సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు వీళ్ళ కాంబోలో సెకండ్ మూవీ. ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ ఎంత సక్సెస్ అయిందో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే సినిమాలో చూపించారు. వీళ్ళ ఇద్దరి మధ్య అయితే కెమిస్ట్రీ అత్యద్భుతంగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ పాకిస్తాన్లో జరిగినటువంటి స్టోరీని ఆర్టికల్ 370 ద్వారా తీసుకోవడం జరిగింది కాబట్టి అది కూడా చాలా ఆకట్టుకుంది. ఎక్కడ మిస్యూజ్ లేదు,
ఎవరిని కించపరచని కానీ వేరే వల్గర్ లాంగ్వేజ్ కానీ వేరే విధంగా ఉన్న చిన్నపిల్లల కానీ పెద్దోళ్ళ దాకా అందరూ చూడదగ్గ సినిమా తండేలు సినిమా. నాగ చైతన్య గారి సినిమాతో ఒక 2 మెట్లు పైకి ఇక్కడ యాక్టింగ్ పరంగా. ఎందుకంటే ఈ మధ్యకాలం ఇలాంటి సినిమా రాలేదండి. లవ్ స్టోరీ తర్వాత ఇదే అనుకుందాం, ఆయనకి లవ్ స్టోరీ ఒకటైతే ఇది 2 అనుకుందాం. చాలా అత్యద్భుతంగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకి 3 వరకు మనం ఇవ్వచ్చు. ఎందుకంటే అంత ప్యూర్ లవ్ స్టోరీకి అయితే కనపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. సముద్రంలో తీసుకున్నటువంటి ఇంటర్వ్యూల సీన్ అయితే అదిరిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ పోయింది, సెకండ్ హాఫ్ పాకిస్తాన్ మీద జరిగినటువంటి విధానం తీసుకున్నారు. సినిమా చాలామంది ఇక బ్రదర్ అడిగినట్టు అడిగారు, అంటే సినిమాను తక్కువ చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇది తక్కువ చేసిన ఆగదు. సినిమా అయితే బాగుంది, అందరికీ నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి తండేలు మూవీ. నాకైతే చాలా బాగుంది. ఈ సినిమా February 14th రిలీజ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది ఇప్పుడు కాకుండా, ఎందుకంటే ఆ కోవకు సంబంధించిన సినిమాలో కనపడితే బాగుంది, సూపర్ అనిపించింది అన్న. 2019లో ఆర్టికల్ 370 వచ్చినప్పుడు ఏ రకంగా అయితే పాకిస్తాన్లో మన వాళ్ళు బందీ అయి ఉన్నారో అదే రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మన ప్రభుత్వాలు ఎలా అయితే ఆదరించాయో అనేది సినిమా అయితే బాగుంది. అందరికీ న్యాయం జరిగిందన్న సినిమాలో. పెట్టుకోవడం పొలిటికల్ కాంట్రవర్సీ ఏమీ లేదు అసలు. వాళ్ళు ఎవడని అనుకున్నా మనం తెలియని, అంటే అప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఆ స్పందన ఏ రకంగా చూపించారు అంతే. అంటే ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది ఏం లేదు. ఎందుకంటే ఆ టైంలో ఏ ప్రభుత్వం స్పందించాలి. పక్క కొడుతుండు బల్ల గుద్ది మరీ చెప్తా కొడుతుండు. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఇక తెలియదు ఏముంది మేడం, ఆమె క్యారెక్టర్లో విలీనం అయిపోతుంది. సూపర్ యాక్టింగ్ మాత్రం సూపర్. దాంతోపాటు కెమిస్ట్రీ సూపర్ ఉంది మేడం. సాయి పల్లవి గారికి నాగ చైతన్య గారు ఫస్ట్ టైం హ్యాండ్ టచ్ చేసినప్పుడు ఇక్కడ రోమాలు లిక్కబడుస్తాయి, హైలైట్స్ అది హీరోయిన్కి సూపర్. నాకు నచ్చిన బెస్ట్ సినిమా అంటే సీన్ అంటే పాకిస్తాన్ జైల్లో ఉండి August 15th రోజు మన జెండా ఎగిరేస్తారు. అది నాకు నచ్చిన సీన్. మన దేశానికి గౌరవం ఇప్పిస్తారు. పాకిస్తాన్లో ఉండి కూడా మేము వస్తే కొట్టుకపోతారు రాబోయే అని కూడా చెప్తారు. డైలాగు సూపర్ ఉంటుంది. కలెక్షన్స్ మేడం 300 నుంచి 300 అయితే క్రాస్ అవుతుంది పక్క. నేను జెన్యున్గా చెప్తాను. మామను క్రాస్ చేస్తారేమో కానీ పోటీకి అయితే పోతాడు పక్క. సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది. సెంటిమెంటల్తో నేను ఏడుపును దిగమింగుకున్నా కూడా కొంచెం. సినిమా మాత్రం సూపర్. ఆ పాకిస్తాన్ జైల్లో ఉంటే లోపల అలగ్ రూమ్లు వేస్తారు హీరోను. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ హీరో క్యారెక్టర్ నచ్చి హీరోయిన్కి ఫోన్ చేసి ఇస్తాడు. ఆ హీరోయిన్తో దూరం నుంచి మాట్లాడినప్పుడు ఏడుపు బాగా వస్తుంది, సెంటిమెంట్ బాగా అనిపిస్తుంది. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ సినిమాతో ముందుగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించారు. ఇది రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు. క్లీన్గా ఎలా అయితే ప్రాపర్గా చూపించాలి అనేది అయితే క్లియర్గా చూపించారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చైతన్య అన్న. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ యాక్టింగ్ సినిమా, ఓరియంటెడ్ సినిమా మీకు వచ్చింది. కొన్ని సినిమాలో యాక్షన్ ఉంటుంది, ఫైట్స్ వీటి మీద నడుస్తాయి, బట్ ప్యూర్గా యాక్టింగ్ మీద నడిచిన సినిమా ఇది. బేసిక్గా సాయి పల్లవి గారు ఉంటే వేరే సినిమా చూడడానికి, ఆ సినిమాలో వేరే యాక్టర్ని చూడడానికి ఉండదు, కానీ ఈ సినిమాలో ఆయన డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకొకటి ఇందులో నాకు అనిపించిన మెయిన్ పాయింట్, బుజ్జితల్లి సాంగ్ని రిపీటెడ్గా వాడడం కొంచెం ఇరిటేటింగ్గా అనిపించవచ్చు తప్ప మిగతా అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మెయిన్గా లాస్ట్ 35 minutes మీకు నిజంగా రియల్ లవర్ ఉంటే, మీరు ట్రూ లవర్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంది, దానికి కారణం మనమే అని తెలిసినప్పుడు వచ్చి ఆ ఫీల్, ఆ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ దేశభక్తి. ఆ పాయింట్ చాలా బాగా చూపించారు. దేశంలో పనిచేసే సైనికులకే కాదు, జాలర్లకు కూడా దేశభక్తి ఉంటుంది, దానికోసం మేము ఏదైనా చేస్తాం అని చూపించిన పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది. తండేల్ అంటే లీడర్, అది చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ పాయింట్. ఎందుకంటే లీడర్ అంటే ముందుండాలి, లీడర్ అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు, కష్టం వచ్చిన వాడికి నిలబడేవాడే లీడర్ అని చూపించిన పాయింట్ అయితే చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా మ్యూజిక్ దేవి అన్న, దేవిశ్రీ, ఆయన గురించి ఏం చెప్తాం. బుజ్జి తల్లి అది కాదన్న, లీడర్ అంటే ఆ సినిమాలో యాజ్ ఏ లీడర్గా నాగ చైతన్య గారు ఏం చేశారు అనేది కూడా పాయింట్ ఉంది. జాలర్లకి తండేలు అనేది ఉండరు,
సో ఆ ఎగ్జాక్ట్ థింగ్ని చూపించారు. ఎర్రం గారు ఏదైతే చేశారో అదే నాగ చైతన్య గారు ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో అది రియల్ స్టోరీ కాబట్టి చాలా సూపర్ అనిపించింది నాకైతే. సో వ్యాలంటైన్స్ డేకి లవర్ లేదని బాధపడకండి, తండ్రి సినిమాకి వచ్చేసి బుజ్జితల్లో చూసేసుకోండి. థ్యాంక్ యూ.